హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా 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 బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవి రెడ్డి బుజ్జా. సో ఈరోజు వ్లాగ్ గణేష్ చతుర్థి వ్లాగ్. సో ఈరోజు గణేష్ చతుర్థి కాబట్టి మేమైతే యూజువల్గా మేము గణేషుని నిలబెట్టుకొని పూజ అయితే చెయ్యము ఈ 9 days 11 days. బట్ ఈరోజు గణేష్ చతుర్థి కాబట్టి ఈరోజు అయితే మేము పాయసం చేసుకొని అన్నం కూరలు వండుకొని దేవుడికి నైవేద్యం సమర్పించి తింటాం అన్నమాట. ఈ ఒక్క రోజుకి మాత్రమే మేము ఇలా చేసుకుంటాం. సో మేము ఏమేమి వండుకుంటున్నాము, ఏమేమి వేసుకొని వండుకుంటున్నాం అనేది అన్నీ చూపించేస్తాను ఈరోజు ఈ వీడియోలో. సో మా చల్లి మా డాడీ ఏదైనా పని చేయమంటే ఇల్లుబికి పందిరేసి మాకు హెడ్ఏక్ తెప్పిస్తారు. మళ్ళీ 2 సెకండ్ యూస్లెస్ ఫెలో 2 సెకండ్లకే కలిసిపోతారు. అదేంటో నాకు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళ యుద్ధం ఎట్లుంటుంది అంటే అంటే చంపుకొని నరుక్కొని అంత ఉంటుంది. 1 సెకండ్లో కలిసిపోతారు. ఆ మధ్యలో దూరేటోళ్ళకే హెడ్ఏక్. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి కూర అంటారు అనమాట, సారీ తుమ్మి కూర. ఇగో తుమ్మి కూర అంటే ఇలా ఉంటుంది అనమాట. ఈ ఆకు చుట్టూ మంచి లేదు అక్కడ మాట్లాడుతున్నా కదా ఇక్కడ నేను. ఇలా ఉంటుంది. పుంటి కూర నాన్న, ఇది తుమ్మి కూర ఆకు ఇలా ఉంటుంది అనమాట. సో దీనికి ఆకులు ఇట్లా ఇట్లా ఆకుగా తెరుక్కొని దీన్ని పప్పులో వేసుకుంటారు. ఇంకా ఇవి చింతకాయ పచ్చడి చేసుకుంటాము. అయితే చింతకాయకి లాస్ట్లో ఇట్లా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాతకి మంచిగా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని పచ్చడి చేసుకోవడం. ఇప్పుడే అన్నం కడిగి పొయ్యి మీద పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తాను అని చెప్తున్నాను. పెట్టింది నేనైతే. ఇది శనగపప్పు. సో ఈ శనగపప్పుని కూడా కడిగి పొయ్యి మీద ఆల్రెడీ పెట్టేశాను. అయితే ఇది ఇందాక నేను ఇగో ఇలా ఉంటుంది శనగపప్పు. అయితే ఇందాక మీకు ఈ ఆకు చూపించాను కదా, ఆల్రెడీ తీసేసినారు. ఆ ఆకుని కూడా నీట్గా కడిగి మళ్ళీ వేరే గిన్నెలో సపరేట్గా దాన్ని కూడా ఉడకబెట్టాలి. ఈ పప్పుని దాన్ని సపరేట్గా ఉడకబెట్టాలన్నమాట. ఇప్పుడు అన్నం పొయ్యి మీద పప్పు పొయ్యి మీద ఉంది కాబట్టి ఇది ఇంకా ఈమె ఏ పని చెప్పినా మనం 10 పనులు చేసేలోపు ఇంకా అదే పని చేస్తుంది మా చెల్లి. సో కాబట్టి ఇంకా పని కాలేదు కాబట్టి మీ వల్ల నేను చపాతీ పిండి కలుపుతున్నాను. సేమియాకి యమ్మీ యమ్మీ యమ్మీ. ఆర్డర్ పెడతాయి అక్క. ఇది ఈమె చేస్తున్న పని. ఈమె పని ఎట్లుంటుందంటే అర్ధగంట సేపు ఫోన్ యూజ్ చేయాలి, ఆ తర్వాత అర్ధగంట సేపు ల్యాప్టాప్ యూజ్ చేయాలి. అవన్నీ అయిన తర్వాతకి ఆమెకి వాటి మీద మూడ్ అనేది పోయినాక అప్పుడు మనం చెప్పిన పని మీద ఇంట్రెస్ట్ వచ్చి చేస్తుంది. కాబట్టి మనం 10 పనులు చేస్తాం, అప్పటికి ఇంకా గంట 2 గంటలు ఒక్కొక్కటే పని చేస్తుంది. నీళ్ళు ఎక్కువైనాయిరా. అన్నం కలుపుతున్నట్టు కలుపుతున్నట్టు. మన పని ఎట్లుంటుందంటే సర్లే కలిపిన పిండి నీగో గిట్లనా కలిపేది. అందుకే అప్పుడప్పుడు తల్లులు వంట రూమ్లోకి వచ్చి పనులు చెయ్యండి అంటే చెయ్యాలి, లేదంటే అదే అవునమ్మా. ఇంకా నిన్నే నేర్చుకుంటే ఇంకా పనులు అయినట్టే ఈ జన్మకి. ఇంకా ఇట్లుంటుంది అనమాట పని అంతా. ఈ పని అంతా అయ్యడానికి చాలా టైం ఉంది కాబట్టి మనం మీన్వేళ గణేష్ చతుర్థి ఎందుకు జరుపుకుంటామో చూసుకో. గణేష్ చతుర్థి అంటే ఏం లేదు, కృష్ణాష్టమికి కృష్ణుడి బర్త్డే అన్నట్టు గణేష్ చతుర్థికి కూడా గణేశుడి బర్త్డే. మరి 9 days చెప్తారు అక్క. క్వశ్చన్ బెస్ట్ క్వశ్చనే, చూద్దాం. టార్చర్ మా చెల్లి చెప్తుందంట, వినండి. అబ్బాబ్బా చెప్పమ్మా.
వీడికి వచ్చి చెప్తేనే చెప్పు, లేదంటే ఆ చీకట్లో అయితే నేను తీయనేది వీడియోని ఇష్టం. గణేష్ చతుర్థి ఎందుకు నేను తీయాలి, స్నానం చేస్తాను. నేను కొంచెం మా చెల్లి కొంచెం చెప్తాం. ఇట్లా ఎందుకు జరుగుతుందంటే హే గాయ్స్, మా చెల్లి నేను చెప్తా అన్నదా, ఆమె చెప్పిన స్టోరీ కరెక్టే కాదు. ఇప్పుడు నేను మళ్ళీ నేర్పించా. షట్ అప్. కాదు, ఫస్ట్ ఎలోన్ ఫీల్ అవుతుంది ఇంట్లో. ఎలోన్ కాదు దీక్షి, నేను చెప్తా. నేను చెప్తా అది పిల్లలు కావాలి. ఎందుకు పిల్లలు కావాలి? ఇవి చేసేటప్పుడు చెప్పొచ్చు ఆ స్టోరీ. సో నేను ఇప్పుడే పిండి కలపడం అయిపోయింది. బా ఎట్లా అదుగుతుంది చూడు, అట్లా అదుగుతుందా? నేనే కలిపినాను. ఇప్పుడు నేను కూడా అనిపించుకుంటే నాకు కూడా ఉంటుంది. అంటే మరి ఇట్లా ఎండిపోతుందా చెప్పండి? ఇట్లా ఉంటుందా? ఏంటో మర్చింది, అన్నీ వింత అన్నీ చెప్తుంది అనమాట. అప్పుడప్పుడు మేము తిని ఓ మై గాడ్ అనాలి. సో ఇప్పుడు మా చెల్లి ఉండ్రాలు చేస్తుంది. ఉండ్రలు అంటే సేమియాకి ఒకటి రౌండ్గా చేస్తాం, ఒకటి చట్పట్స్ ఉంటాయి కదా, స్టిక్ చట్పట్స్, అదే అలా చేస్తాం అనమాట. పొడుగానే వర్డ్ సడన్గా రావాలి నాకు. సో మేము అలా చేస్తాము. ఆమె ఉండ్రాలు చేసే మీన్ వల్ల స్టోరీ మాకు గణేశుడు స్టోరీ తెలుసులే అని అనుకోవచ్చు, అందరూ చెప్పాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు. చాలామందికి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న చాలామందికి తెలీదు. మన జనరేషన్లో అయితే మనకు తెలుసు, మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు కాబట్టి. సో కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలని నేను ఈ స్టోరీ చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే లైట్ తీసుకోండి, తెలియని వాళ్ళకైతే తెలుసుకుంటే బెస్ట్ అని నేను ఈ స్టోరీ చెప్దామనుకుంటున్నాను. ఇన్ని చేసింది మీ గ్యాప్లో నేను వెళ్ళి ఆకు కడిగి మంచిగా స్టవ్ మీద పెట్టే గ్యాప్లో ఇంత చేసింది అనుకున్నా. అంత సీన్ లేదు, మధ్యలో ఇంకా చాలా గ్యాప్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనము గణేష్ చతుర్థి ఎందుకు జరుపుకుంటున్నాము చెప్తాను. సో స్టోరీ తెలుసుకుందాం. ఇప్పుడు స్టోరీ ఏంటంటే, అప్పటి కాలంలో గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట. సో ఆ రాక్షసుడు ఘోర తపస్సు చేసాడు. ఎవరికి? శివయ్యకి. ఘోర తపస్సు చేస్తే శివయ్య ఘోర తపస్సుని మెచ్చి ఏం కావాలి అని అడిగితే ఆయన ఏం చెప్తాడు రాక్షసుడు, మీరు నా పొట్టలో ఉండిపోవాలి జీవితాంతము అని చెప్పేసి పొట్టలో ఉంచేసుకుంటాడు అనమాట. ఇదే విషయం పార్వతీదేవికి కొన్ని డేస్ తర్వాత తెలుస్తుంది. తెలిస్తే పార్వతీదేవి శివయ్య దగ్గరికి వెళ్ళి ఇదంతా స్టోరీ చెప్పి నాకు సహాయం కావాలి అని అడుగుతుంది. సో విష్ణుమూర్తి కూడా ఏం చేస్తాడు, బ్రహ్మ సహాయంతో నందీశ్వరుడిని తీసుకొని ఏమంటారు దాన్ని, అది ఆడించే వాళ్ళు ఉంటారు కదా, గంగిరెద్దు ఆడించేవాళ్ళలాగా, అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టకు, గంగిరెద్దుని ఆడించే వాళ్ళలాగా ఎవరు ఆయన ముందు, రాక్షసుడి ముందు గంగిరెద్దు ఆడించే వాళ్ళలాగా ఆడిస్తారు అనమాట. సో ఆయన అది గంగిరెద్దు ఆడించేది చూసి ఆయనకి చాలా బాగా నచ్చి ఆ హ్యాపీనెస్ తోటి నీకేం కోరిక కావాలో కోరుకో అని అడుగుతారు. సో అడగంగానే విష్ణుమూర్తి ఏం చేస్తాడు, నీ పొట్టలో ఉన్న శివయ్యని వదిలేయి మాకు ఇచ్చేసేయి అని చెప్తాడు. సో ఆ ఒక్క మాటతోటి రాక్షసుడికి వచ్చింది మహావిష్ణువే అని, ఆ విష్ణువు అని తెలుసుకొని ఆయన ఏం చేస్తారు, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, నందీశ్వరుణ్ణి వచ్చి నా పొట్ట చీల్చేయి అని చెప్తాడు. సో ఆయన చీల్చినాక చనిపోతారు కదా, చనిపోయే ముందు ఏమని చెప్తారంటే శివయ్య వాళ్ళకి, నా తల ఆరాధించబడాలి, నా శరీరం శివయ్య వస్త్రంలాగా ధరించాలి అని చెప్తాడనమాట. చెప్పి చనిపోతాడు. సో చెప్పి చనిపోయిన తర్వాతకి ఇట్లా శివయ్య వస్తున్నారని పార్వతీదేవికి తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి స్టోరీ నువ్వు చెప్పు.
అయితే ఇంకా శివుడు బయటకు వచ్చేసాడని తెలిసి పార్వతీదేవి శివుడికి గ్రాండ్ వెల్కమ్ ఇద్దామని చెప్పి మంచిగా అలంకరణ చేసుకోవడానికి నది స్నానం చేయడానికి వెళ్తుంది. వెళ్ళి మొత్తం అక్కడ అన్నీ రెడీ చేసుకొని పార్వతీదేవి నలుగు పిండితో స్నానం చేసేటప్పుడు ఆ నలుగు పిండితో ఒక బాలుడిని తయారు చేస్తుంది. నలుగు పిండితో బాలుని తయారు చేసి అతనికి ప్రాణం పోస్తుంది అనమాట పార్వతీదేవి. పార్వతీదేవి స్నానం చేసేంత వరకు ద్వారపాలకుడులా ఉండమని చెప్తుంది అనమాట. సో అతను పార్వతీదేవి చెప్పినట్టే ద్వారపాలక చేస్తూ ఉంటే అప్పుడే విడుదలైన శివుడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అతన్ని చూసి గుర్తుపట్టకుండా పక్కకి తప్పుకోమని అడుగుతాడు. అప్పుడు గణపతి ఉండేసి పార్వతీదేవి ఆజ్ఞ ప్రకారం నేను పక్కకి జరగను, మీరు ఎవరు అయినా సరే నేను జరగను అని చెప్తారు. అప్పుడు శివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచి గణపతి తలకాయని నరికేస్తారు. అడ్డంగా నిలువుగా ఏం లేదు, తలని తీసేస్తారు. తలని తీసేసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికి అప్పటికి పార్వతీదేవి స్నానం అయిపోద్ది. స్నానం అయిపోయి పార్వతీదేవి ఎంతో ఆనందపడి స్నానం అయిపోయి కాదు అంటే అంతా అలంకరించుకొని స్నానం అయిపోయి మొత్తం అలంకరణ కూడా అయిపోతుంది. అప్పుడు దాకా గణపతి మహాదేవుడు శివునితో పోరాటం చేసి లాస్ట్కి చనిపోతాడు కదా. అప్పుడు లోపలికి వెళ్ళి చూసేసరికి పార్వతీదేవి మంచిగా అలంకరించుకొని ఉండి శివుడి కోసం మంచిగా ఆహ్వానించి చాలా ఆనందంగా ఉండి తర్వాత బయట ఉన్న మాట్లాడుతుంటే మాటల్లో బయట ఉన్న ద్వారపాలకుడు మన కొడుకు నేనే తయారు చేశాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. అది విన్న శివయ్య నేను అతని తల నరికేశాను అని చెప్పి పార్వతీదేవికి చెప్పేసరికి పార్వతీదేవికి బాధ కోపం రెండు వచ్చి శివునితో మాట్లాడకుండా మీరు నా బాబుని ఎలా అయినా రిటర్న్ తీసుకురండి అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి బాధ చూడలేక శివుడు మొత్తం అడవి అంతా వెతికి, అడవి అంత కాదు కానీ గజాసురుడు చెప్పాడు కదా నా తల పూజింపబడాలి అని చెప్పేసి, సో అందుకే అడవి అంతా వెతికి గజాసురుడి తలని ఒక ఉత్తర సైడ్ పడుకున్న గజాసురుడిని తల తీసుకొని వచ్చి అది గణపతి బాడీకి అతికిస్తారు. అతికించి మళ్ళీ ప్రాణం పోస్తాడు శివుడు. ప్రాణం పోసి అది తీసుకెళ్ళి పార్వతీదేవికి చూపిస్తాడు. దానికి పార్వతీదేవి ఎంతో ఆనందిస్తుంది. గజాసురుడి తల తీసుకొచ్చి గణపతికి పెట్టి అతనికి ప్రాణం పోసాక గణేశునికి గజాసురుడు అని నామకరణ అవుతుంది అనమాట. అదే పేరు వస్తుంది. అంటే అందరూ అలా పిలుస్తారు, గజాసురుడు అని పిలుస్తారు. తర్వాత ఒకానొక రోజు ముల్లోకాల నుంచి దేవతలందరూ వచ్చి మాకు విఘ్నాలు ఏం జరగకుండా ఒక దేవుణ్ణి మాకు అసైన్ చేయండి, ఇవ్వండి అని చెప్తారు. సో దానికోసం గణపతి ఇంకా కుమారస్వామి ఇద్దరు ఎవరైతే శివపార్వతుల పిల్లలు ఉన్నారో వాళ్ళిద్దరూ ఆ పొజిషన్ కోసం గొడవ కాంపిటీషన్ అనేది పెడతారనమాట. సో విఘ్నాలు తొలగే అనే దేవుని కోసం ఎవరైతే ఆ దేవుడు అవ్వాలి అని చెప్పేసి ఒక పోటీ పెడతారనమాట గణపతికి ఇంకా కుమారస్వామికి. అయితే ఎవరైతే విఘ్న దేవుడు అవ్వాలి అని చెప్పి కుమారస్వామికి గణపతికి పోటీ ఉంటుంది అనమాట. ఆ పోటీ ఏంటి అని అంటే ముల్లోకాల్లో ఉన్న 7 సముద్రాలు ముందైతే ఎవరు స్నానం చేసి దాటి వస్తారో మళ్ళీ దేవుడి దగ్గరికి 3 ప్రదక్షిణలు అనమాట. అదే అంటే 3 సార్లు చుట్టూ తిరగాలి. 3 సార్లు చుట్టూ తిరిగి ఎవరు వస్తారో ఫస్ట్ వాళ్ళకి ఈ విఘ్న తొలగించే దేవుడు అవ్వచ్చు అని చెప్పి చెప్తారనమాట. సో దానికోసం అది వినగానే ఎట్లాగో మన కుమారస్వామికి పీకాక్ అంటే నెమలి వాహనం కాబట్టి కుమారస్వామి ఫాస్ట్గా అతను నెమలి ఎక్కేసి వెళ్ళిపోతాడు ముల్లోకాలు తిరిగి రావడానికి. కానీ మన గణపతికి ఎలుక వాహనం వల్ల అతనికి ఎలా వెళ్ళాలో అర్థం కాదు.
అప్పుడు ఏం చేస్తాడు గణపతి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి, నాయనా మీకు తెలుసు కదా నాది మూషిక వాహనం, అది వెళ్ళలేదు. యాక్చువల్ చుట్టూ తిరిగినాక అడుగుతాడు, ఉత్తిగానే అడుగుతాడు చుట్టూ తిరుగు అని ఎందుకు చెప్తాడు? చుట్టూ తిరిగి నామం చెప్పుకుంటూ ఫస్ట్ చుట్టూ తిరుగుతారు. చుట్టూ తిరిగి మీకు తెలుసు కదా నా వాహనం శివుడు అని చెప్పేసి, సారీ నా వాహనం నంది అని చెప్పేసి, ఎలుక అని చెప్పేసి గణపతి ప్రదక్షిణం చేసి వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ, నాకు వాహనం ఏదైతే ఉందో అది మూషిక వాహనం, దాంతో నేను ముల్లోకాలు తిరిగి సముద్రాల్లో స్నానం చేసి రాలేను, అందుకే నేను మీ చుట్టూ ప్రదక్షిణం చేశాను. నాకు ఈ కాంపిటీషన్ గెలవడానికి వేరే ఉపాయం ఏదైనా చెప్పండి అని చెప్పేసి వాళ్ళ తండ్రి అయిన శివుణ్ణి అడిగితే, అప్పుడు శివుడు ఒక జపం చెప్పి, ఒక నామం చెప్పి అది స్మరణ చేయమని చెప్తారు. సో గణపతి శివుడు పార్వతి చుట్టూ తిరుగుకుంటా అది స్మరణ చేస్తాడు. ఆ స్మరణ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, కుమారస్వామి వెళ్ళే ప్రతి చోట అతను వెళ్ళే 1 సెకండ్ ముందే గణపతి ఆల్రెడీ అక్కడ స్నానం చేసి రిటర్న్ వెళ్తున్నట్టు అని చెప్పచ్చు. 1 సెకండ్ 2 సెకండ్స్ ఏంటి ముందు, ఆయన కంటే ముందు గణపయ్య వెళ్తారు అన్నమాట, వెళ్ళినట్టు కనిపిస్తుంది అనమాట. కానీ గణపతి మాత్రం అక్కడే కూర్చొని స్మరణ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళ అన్న మహత్యం, వాళ్ళ తోబుట్టు మహత్యం తెలుసుకొని వచ్చి కుమారస్వామి ఉండి, గణపతికే మీరు ఈ పదవి అనేది ఇవ్వండి, అతను చాలా గొప్పోడు అని చెప్పి చెప్తారు. తర్వాత పదవి స్వీకరణ చేసుకున్న మన గణపతి కోసం ముల్లోకాల నుంచి దేవతలందరూ ఉండ్రాలు, పానకం, బనానా, అరటిపండు, వడపప్పు, ఇంకా లడ్డూలు, అట్లా వినాయకుడికి నచ్చిన చాలా చాలా రకాల వంటకాలు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి అతనికి అర్పిస్తారు. తర్వాత తిన్నంత వరకు తిని, ఆ తర్వాత ఆయన చాలా పలహారాలు రావడం వల్ల గణపతి తిన్నంత వరకు తిని మిగిలిన పలహారాలన్నీ ప్యాక్ చేసుకొని తన తల్లిదండ్రులైన శివపార్వతుల దగ్గరికి వెళ్ళి పాదాభివందనాలు చేద్దామని ట్రై చేస్తారు. కానీ అప్పుడు ఏమవుతుంది అని అంటే, గణపతి వంగినప్పుడు అతని పొట్ట నేలకు తాకుతుంది, కానీ అతని చేతులు వాళ్ళ తల్లిదండ్రుల పాదాల దగ్గరికి వెళ్ళలేకపోతాయి, ఎందుకంటే అప్పుడే తినొస్తారు కాబట్టి. సో అది పైనుంచి చూసిన చంద్రుడు చూసి బోరున కింద మీద పడి నవ్వుతాడు. అది నవ్వడం వల్ల గణపతికి దిష్టి తగిలి అక్కడ చనిపోతారు. సో చంద్రుడు అలా నవ్వేసరికి పార్వతీదేవికి కోపము మరియు బాధ కలిగి, కోపంలో చంద్రుడికి ఒక శాపం విధిస్తుంది. అది ఏమిటంటే, చంద్రుడిని చూసిన ప్రతి ఒక్కరు నీలాప నిందలకు గురి అవుతారనమాట. అంటే వాళ్ళు ఏం తప్పు చేసినా చెప్పినా చంద్రుడిని చూస్తే ఏదో ఒక తప్పు చేసినట్టు వాళ్ళ మీద నింద పడిపోద్ది. అది ఈవెన్ ప్రూవ్ చేసుకొని వాళ్ళు బయటికి రావడానికి కూడా ఉండదన్నమాట. అలా అని చెప్పేసి పార్వతీదేవి శాపం విధిస్తుంది. ఆ రోజు ఏ రోజైతే పార్వతీదేవి చంద్రుడికి శాపం ఇస్తుందో, ఏ రోజైతే గణపతి పొట్ట దిష్టి తగులుతుందో ఆ రోజు చవితి అన్నమాట. ఆ రోజు అయితే పార్వతీదేవి నేను చెప్తా. పార్వతీదేవి అట్లా శాపం ఇచ్చిన తర్వాతకి అందరూ పోయి శివయ్య దగ్గర ఇలా చేసింది పార్వతీదేవి, ఇలా ఇచ్చింది అని చెప్తే మాకు శివయ్య ఏం చేశారంటే పాము తోటి ఆ పొట్టని కుట్టించి అమరత్వాన్ని ప్రసాదిస్తాడనమాట. దేవతలు కలిసి అమరత్వం లైక్ వాళ్ళ పవర్స్ అన్ని దేవుడికి ఇచ్చి, గణపతికి ఇచ్చి, అతన్ని బతికిచ్చి అది తీసుకెళ్లి పార్వతీదేవిని సర్ప్రైజ్ చేస్తారు. సర్ప్రైజ్ చేసి ప్లీజ్ దేవి మాకు ఈ శాపం ఏదైతే ఉందో అది విమోచన కలిపి ఇవ్వండి అని అడిగితే, అప్పుడు పార్వతీదేవి వాళ్ళ కొడుకు రిటర్న్ రావడం వల్ల ఆనందంతో, ఓకే మీరు కోరుతున్నందువల్ల నేను శాప విమోచనం కలిగిస్తాను, కానీ అది కూడా
మీరు ఎప్పుడైతే చూసి నవ్వారో ఆ రోజు శాప విమోచనం కలిగిస్తారు. నార్మల్ గా అయితే ఎప్పుడు చూసినా సరే నిందలు పడతాయి అన్నమాట. సో శాప విమోచనం తర్వాత మొత్తానికి శాపాన్ని తీసేయలేరు కాబట్టి దాన్ని రెడ్యూస్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది అనమాట. ఏ రోజు గణపయ్యని ఏ రోజైతే చూసి నవ్వినారో ఆ వాళ్ళ కొడుకుని చూసి నవ్వుతారో ఆ రోజు మాత్రం ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్ళకి ఏదో ఒక నింద పడుతుంది. ఆ నింద మనం ప్రూవ్ చేసుకొని రిజాల్వ్ చేసుకోవడానికి కూడా రాదు అనమాట. మనం ఆ నింద చెప్తున్నావు, నీకు తెలుసా రాదని? ఆ నింద నుంచి బయటికి రాలేము మనం. ఎవరు చెప్పిరు? ఉంటాయేమో, మనకి చూడకూడదు, అవన్నీ ఉంటాయేమో, మనకు తెలీదు. ఆ విషయం అయితే ఆ చంద్రుడు శివుడిని చూసి నవ్వుతాడు ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి. ఆ రోజునే మనమే గణేష్ చతుర్థిగా సెలబ్రేట్ చేసుకుంటాము. మాకు తెలిసింది స్టోరీ ఇదే. సో ఏమైనా తప్పులుంటే మాత్రం సారీ, మరి ఇంకా తిట్టేయకండి. మాకు తెలిసింది మాత్రమే చెప్పాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మీకు చెప్పింది ఇది మిస్టేక్, ఈ ప్లేస్లో యాక్చువల్లీ ఇది జరిగింది అని చెప్తే ఓకే, బట్ మీరైతే తిట్టకండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ స్టోరీ. అంటే మేమైతే అర్థమయ్యేలాగా చెప్తామని అనుకుంటున్నాను స్టోరీని అయితే. సో ఇక్కడితో ఈ స్టోరీ కథ. సో మనం ఇంకా ఇదే సెక్షన్లో ఉన్నాం కాబట్టి వెళ్ళి సో వంట సెక్షన్ పూర్తి అంటే ఏమేమి చేసామనేది చూపించి ఏమేమి వేసాము అందులో ఎలా చేసాము చూపిస్తాను. వచ్చేయండి వెళ్ళిపోదాం. అప్పటి అంటే నా చెల్లి ఇంకెళ్ళి ఫోన్ చూసుకుంటుంది. బాయ్ బాయ్. ఫస్ట్ స్వీట్ ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని వేడి చేసుకోండి ఫస్ట్. సో మనం ఇప్పుడు పాయసం చేసుకున్న గిన్నె ఉంటుంది కదా, మీరు పాయసానికి అంటే మీరు ఎంతమంది ఎంత క్వాంటిటీ అనేది మీ ఇష్టం. మనం తీసుకునే ఆ గిన్నెకి అది దేవుడికి మనం పెడతాం కాబట్టి ప్రసాదంగా, దేవుడికి చేసే ఏ ప్రసాదం వండినా సరే ఎప్పుడైనా ఏ పూజలకైనా ఇలా 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 పసుపు రుద్ది దానికి ఇలా కుంకుమ పెట్టాలి, 5 బొట్లు లాగా పెట్టాలన్నమాట. సో అలా పెట్టిన తర్వాతకి మనం నైవేద్యం వండుకోవాలి. మా చెల్లి చేసిన పెద్ద పెద్ద ఉండ్రాలకి పెద్ద పెద్ద సైజ్ దానికి మళ్ళీ డబల్ పని, మళ్ళీ మా నాన్న చేయాల్సి వస్తుంది. ఆమెకు చెప్పే ఒక పని కూడా సక్రమంగా చేయదు ఏంటో. అంటే మా నాన్న చేయడం అంటే ఆ పెద్ద పెద్ద సైజెస్ని కొంచెం కట్ చేసేసి చిన్న చిన్నగా చేస్తున్నారు అంతే. సో ఆమె వల్ల మేము మళ్ళీ నలుగురం కలిసి చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఆమె చూడు చేయకుండా మమ్మీని పట్టుకొని బద్దకస్తురాల్లాగా బీపీ పెంచనీగానే ఉంటారు. ఈ చిన్న బర్త్ పుట్టిన వాళ్ళు, చిన్నగా పుట్టిన వాళ్ళు చిన్నగా పుట్టారు, అదేలే చిన్న సంతానం అంటే లాస్ట్లో ఎవరైతే పుడతారో. ఇట్లాంటికైతే ఏం లేదు, పనులలో మాత్రమే పని ఉండదు, ఏముండదు అక్కడ. అట్లా చేస్తారనమాట. ఏ పని చేసినా ఇట్లా మళ్ళీ ఎవరికో ఒకరికి పని అవ్వడం తప్ప ఆమె సక్రమంగా ఎప్పుడు చక్కగా పని చేసిందే లేదు. ఛే, అందుకే నేనే ముద్దల బిడ్డని వాళ్ళిద్దరికి. చెయ్యే, నువ్వు చేసిన పనికి నువ్వు చేయాలి. ఇందాక రిమైండ్ చేసుకో వీడియోలో, నువ్వు కూడా చేసినావే అవి. నీకు ఇచ్చిందే 2 పనులు. ఏం పని? ఒకటి ఆకు తీయడం, ఒకటి ఉండ్రాలు చేయడం. నేను అంటే మా నాన్న ఆపేసేయండి, ఇంకా ఆపేసేయండి, ఇది వీడియో ఆపేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇద్దరు కలిసి చేశారనమాట. నేను పప్పు ఉడకపెట్టినా, రైస్ వండినా, చింతకాయ మిక్సీ పట్టినా, మళ్ళీ ఆకు ఉడకబెట్టినా. ఇంత పని చేస్తే ఆమె నువ్వేం చూసినా రివైండ్ చేసుకో అంట. రివైండ్ చిన్నారి చెయ్యమని పిలిచినాం, పండుకోమని కాదు, చెయ్యి. కానీ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటై చేయి కలిపితే అలుపేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది. మా చెల్లి వీడియో ఆఫ్ చేయగానే ఏమన్నా తెలుసా, అక్క నువ్వు ఇచ్చే సెల్ఫ్ డబ్బులకి మస్తు పెళ్లి సంబంధాలు వస్తాయి అక్క అంట. అంతేగా 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 అంతేగా.
ఏం చేయలేము అలా అన్న. సెల్ఫ్ డబ్ కాదు యాక్చువల్లీ, అది ఫ్యాక్ట్. సో అంటే ఒకటొక దానికి అతుక్కోకుండానే పిండి మా చెల్ల కొంచెం వేయాల్సింది కేజీ అంత వేసేసింది. కాబట్టి మొత్తం పిండి అంతా నీట్గా ఇలా తీసేసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి ఫస్ట్. నేను అక్కడ వంటలా బిజీగా ఉంటే అక్క నేను ఇక్కడ బెల్లం చేస్తున్నా, నన్ను తీవా అని అడుగుతుంది ఇవే, అందువల్ల తీస్తున్నా. చెల్లి సో ఫస్ట్ మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. కాబట్టి ముందుగా ఫస్ట్ నీళ్ళు మంచిగా మరిగించుకొని దాని తర్వాతకి మరిగిన నీళ్ళల్లో బెల్లం వేస్తే కొంచెం తొందరగా కరిగిపోతుంది. ఎందుకు కరిగించుకోవాలి అనేది ప్రాసెస్లో ఉన్నప్పుడు చెప్తా. మనకి బెల్లంలో అప్పుడప్పుడు రాళ్ళు కొంచెం చెత్త లాంటివి వస్తాయి కదా. సో అదంతా అంటే మనం ఈ పిండి పప్పులు ఇలాంటివి అయితే చెరిగి మనం డస్ట్ అదంతా తీసేస్తాము. బెల్లంలో ఎలా తీయాలి, అందుకే వేడి నీళ్ళల్లో ఇలా వేస్తే అందులో ఉన్న డస్ట్ అంతా పోతుందంట మా అమ్మ చెప్పింది. అంటే చల్లనీళ్ళలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే చల్లనీళ్ళు చాలాసేపు పడుతుంది. సో మీరు సేమియాకి ఇందాక పిండితో మేము చేసుకుని చూసారు కదా, అది చేసుకునే అంతసేపట్లో మీరు కావాలంటే బెల్లాన్ని నానబెట్టుకోవచ్చు. బెల్లం గడ్డలాగా వేస్తే అది ఇంకా సంవత్సరాలు పడుతుంది కరగడానికి. కాబట్టి దాన్ని తురుముకోవడం కానీ లేదంటే పీసెస్గా, అంటే పీసెస్ అంటే కూడా చాలా పెద్దగా చేయొద్దు, కొంచెం చిన్న సైజ్ ఆర్ కొంచెం చిన్న దానికంటే కొంచెం పెద్దగా చేసుకుని అయితే తొందరగా కరుగుతుంది. ఇందాక మా చెల్లి చూపి అంటే చూపించిన కదా ఆ మోడల్లా. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనకి స్వీట్కి లాస్ట్లో గార్నిష్ చేసుకుంటాం కదా బాదం కిస్మిస్ జీడిపప్పు. సో జీడిపప్పుని కిస్మిస్ని ఫస్ట్ వేయించుకుందాం. ఓన్లీ జీడిపప్పు కిస్మిస్ని మాత్రమే వేయించాలి, బాదంని దంచుకోవాలి, అప్పుడే టేస్ట్. ఈ జీడిపప్పుని నార్మల్గా జీడిపప్పు ఇలా ఉంటుంది అవునా. సో ఈ జీడిపప్పుని సెంటర్లోకి ఇలా తుంచుకొని, అంటే అప్పుడు ఎలా వస్తుందంటే ఈ జీడిపప్పు ఇప్పుడు ఇలా ఉంది, దీన్ని ఇలా తీస్తాం. ఇలా తీసాక మళ్ళీ ఇలా తీసిందని ఇలా తుంచేయాలి. సో అలా చేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ బాదం అంటే బాదం దంచుకున్నాక వేయించుకున్నాము. జీడిపప్పు కిస్మిస్ బాదం ఇలా నెయ్యిలో వేయించాలి. మా చెల్లికి ఆ ఉట్టి బెల్లం తీస్తేనే చేయి కట్ అయిందంట. ఎక్కడ కట్ అయింది, ఎంత కట్ అయిందో చూద్దాం రండి. ఓ తెగ బాధపడేపోతుంది. అయ్యో అనిపోతే ఆ కట్ కాలేదంటే ఏదో రక్తంలాగా ఏదో కలర్ అంటితే కట్ అయిపోయి రక్తం వచ్చేస్తుంది అని చెప్పి ఫీల్ అయిపోయాను. నీళ్ళు మరిగినాయి. దాని తర్వాత ఇలా మనం ఇందాకంతా చేసుకున్న సేమియా స్వీట్ సేమ్ ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫిఫ్టీ 50% ఉడికింది సేమ్ అదే పిండి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి ఇందులో. సో ఇప్పుడు ఇది ఉడికిందా లేదా అనేది ఫస్ట్ ఇలా చెక్ చేసుకోవాలి. సేమ్ అన్నం ఎలా చెక్ చేసుకుంటామో అంతే. ఇందాక నానబెట్టిన బెల్లం పాకాన్ని ఇప్పుడు ఇట్లా ఫిల్టర్ చేసుకుంటూ వేసుకోవాలి. అంటే ముందే ఫిల్టర్ చేసుకొని గిన్నెలో కూడా తీసుకోవచ్చు. సో ఇలా చెత్త వచ్చేస్తుంది ఇంకో ఇలా. ఇప్పుడు ఈ చిన్న గ్లాసులో బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యం పిండి దాంట్లో వాటర్ వేసుకొని కలుపుకుంటూ వాటర్ వేసుకోవాలి. ఇలా లిక్విడ్గా కలుపుకోవాలి. సో బెల్లం వేసిన తర్వాతకి కొంచెం సేపు మరగబెట్టాలి. మరగబెడితే ఇలా పొంగుతుంది. ఆ పొంగేటప్పుడే ఇందాక మనం రెడీ చేసుకున్న పిండి లిక్విడ్ని పోసుకోవాలి. ఆహా అద్భుతమైన సువాసన. అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాయి సువాసనకైతే. జల్దీ ఎప్పుడైపోతుందో వంట ఎప్పుడు తిందామా అనే ఉంది నాకైతే. మనము డబల్ కా మీఠాలో అదేంటి బెల్లం పానకం వేస్తాం కదా, కానీ ఇందులో బియ్యం పిండి పానకం వేస్తున్నాం. ఇప్పుడు మనం కొబ్బరి పొడి వేసుకుందాం. ఆ బియ్యం పిండి వేసుకున్న తర్వాతకి కొబ్బరి పొడి వెంటనే ఇంకా గసగసాలు కూడా వేసేసుకుందాము. మంచిగా వేసుకొని అస్సలు నన్ను అడిగితే అయితే ఈ పాయసానికి గసగసాలే టేస్ట్ అమ్మా.
ఇదంతా ప్రాసెస్ కంటే గసగసాలే సూపర్ టేస్ట్. సో మొత్తం మంచిగా కలుపుకుని తర్వాతకి అదంతా దగ్గరకు వచ్చినాక దగ్గరికి ఏమవుతుంది ఇంకో 2 నిమిషాలు అంటే ఒక 2 మినిట్స్ కొంచెం అది కొంచెం వేసిన పిండి కొంచెం మరిగేదాకా ఉంచి వెంటనే ఇంకా మనం ఇందాక వేయించుకున్న బాదం కిస్మిస్ జీడిపప్పు వేసేసుకొని దింపేసుకోవడమే. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి మనం కూడా బొజ్జలు వేసేసుకుందాం, బొజ్జ గణపతిలాగా. అంటే నేను బాదం ఓన్లీ దంచుకొని వేసుకుంటే బెస్ట్ అన్నాను కదా, యాక్చువల్లీ దంచుకొని లాస్ట్లో వేయించకుండా చేసుకోవచ్చు, ఇలా జీడిపప్పు కిస్మిస్ లాగా కూడా వేయించుకోవచ్చు అంట. ఇందాకే మా అమ్మ చెప్పింది. మీకు ఇప్పుడు చూపించినట్టు పాయసం మరి అంత లూజ్గా వద్దు అంటే ఇందాక చూపించిన బియ్యం పిండినే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొంచెం పోసుకుంటే మీకు చిక్కగా వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే అది వేడివేడిగా ఉంది కాబట్టి ఎక్కువ లిక్విడ్ అనేది ఉంది, కొంచెం టైం అంటే ఈవినింగ్ లోపు అది కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అది దగ్గరగా అయిపోతుంది కాబట్టి మేము కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉంచాము. ఇప్పుడు మనం పప్పు చేసుకుందాం. ఉడకబెట్టిన పప్పు, శనగపప్పు చేసుకోవాలి. సో ఇది మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా తుమ్మి చెట్టు, తుమ్మి కూర. సో దీన్ని మనము ఇలా చేతిలోకి తీసుకొని ఎంతైతే ఉడకబెట్టినామో అంత చేతిలోకి ఇలా తీసుకొని ఇలా పిండేసుకోవాలన్నమాట. వాటర్ మొత్తం తీసేసేసి మనకి ఎంత వస్తుంది మన చేయికి అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చింతకాయ, అలాగే మిక్సీ పట్టుకున్న ఏంటిది పచ్చిమిర్చి సేమ్ అంత క్వాంటిటీయే తీసుకోవాలి. సో ఇంత సేమ్ ఇది ఎంత వచ్చిందో ఈ చింతకాయ పచ్చడి, పచ్చిమిర్చి మిక్సీ పట్టిన పచ్చడి 2 కలిపి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. మనకి కావాల్సినవి చూద్దాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు. సో ఇవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ సెకండ్ ఏం లేదు, అన్నీ కలిపేసేసుకోవచ్చు. కాకపోతే ఎండుమిర్చి ఫస్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఏగుతుంది అనమాట. అన్నీ కలిపి తర్వాత వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుందాం. కొంచెం వేగాక పసుపు వేసుకోవాలి. సో పోపు అయిన తర్వాతకి ఇందాక ఉడకబెట్టుకున్న తుమ్మి కూర వేసుకోవాలి. వేసుకొని కొంచెం దగ్గరగా వేయించాలి. పచ్చిమిర్చి పేస్ట్, చింతకాయ పేస్ట్. సో పచ్చడి ఇంకా ఆకు మంచిగా అయినాక ఇలా పప్పు వేసుకోవాలి. పప్పు కూడా కొంచెం వేగినాక వాటర్ పోసుకోవాలి. తింటే ఇలా కూడా తినొచ్చు, లేదు కొంచెం నాకు ఇలా లిక్విడ్ టైప్ కావాలి పప్పు అంటే వాటర్ పోసుకోవాలి. పప్పు రెడీ. ఇంకా గార్నిష్కి పుదీనా, కొత్తిమీర మీకు నచ్చిన ఏమన్నా మసాలాలు వేసుకుంటే దించేసుకుంటే టేస్టీ పప్పు రెడీ. మూవీస్లో డాటర్, మదర్ ఇలా కలిసి వంట చేస్తారు కదా, ఫాదర్ డాటర్. సో నాకు కూడా అప్పుడప్పుడు మా మదర్ తోటి ఇలా హెల్ప్ చేస్తూ కలిసి చేసినప్పుడు మస్తు ఆనందం వేస్తుంది. మా చెల్లికి ఏమి వేయదంట, ఎందుకంటే అసలు ఆమె చేస్తే కదా వేయడానికి. ఇట్లా మమ్మీతో హెల్ప్ చేసుకుంటా, ముచ్చట వేసుకుంటా, అవో అవో ముచ్చట వేసుకుంటా చేస్తే ఉండే. 1947 జనరేషన్ అని అంటుంది నన్ను. 1947, 2000 తర్వాత వచ్చే 3000 జనరేషన్ అయినా సరే ఎఫెక్షన్ వర్క్స్ సేమ్. ఇప్పుడు మనం పచ్చడి ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు చింతకాయని మంచిగా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి కొన్ని తీసుకొని, పచ్చడికి ఎక్కువనే వేసుకోవాలి. సో పచ్చిమిర్చిని తీసుకొని దాన్ని మిక్సీ బట్టి మళ్ళీ చింతకాయ వేసి ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాం. దానికి కావాల్సినవి చూద్దాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు. సో ఇవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ సెకండ్ ఏం లేదు, అన్నీ కలిపేసేసుకోవచ్చు. కాకపోతే ఎండుమిర్చి ఫస్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా
ఏగుతుంది అనమాట. అన్నీ కలిపి తర్వాత వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుందాం. కొంచెం వేగాక పసుపు వేసుకోవాలి. సో ఇందాక ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా చింతకాయ ఇంకా పచ్చిమిర్చి, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఎవరికైనా ఇంగువ టేస్ట్ ఇష్టము అనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. అయితే నాకు ఏదన్నా కర్రీ కానీ పచ్చడి కానీ చేస్తే ఇట్లా రెడ్ లేదంటే మెరూన్ టైప్ కలర్ ఉంటే నాకు చాలా ఇష్టం. ఈ కలర్ కూడా ఉన్నా కూడా ఇష్టమే. కాబట్టి అందరు యూజువల్గా ఏం చేస్తారు, కలర్స్ వేస్తారు. కానీ నేను లైట్గా కారం వేస్తా, కలర్ రెడ్ కలర్ కాబట్టి. సో పచ్చడి రెడీ. అబ్బా ఎంత వెయిట్ చేస్తున్నాను, నా తొందర తినేసేద్దాం. ఇందాక సాల్ట్ పప్పులో కానీ పచ్చళ్ళలో కానీ వేయలేదు కదా, అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, అందులోనే మేము ఆల్రెడీ సాల్ట్ వేసామన్నమాట. సో అందుకని మళ్ళీ స్పెసిఫిక్గా వేయలేదు. సో ఇలా ప్రసాదం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత హారతి ఇచ్చుకోవాలి. మనం చేసుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ బాగుందనే చెప్తాం.
గుడి నుంచి ఇంటికి వచ్చాము, నైట్ దర్శనం చేసుకొని వచ్చాము. సో ఈరోజు డే అయితే చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే ఈరోజు పండగ సగం నేను కూడా హెల్ప్ చేశాను కాబట్టి. సో మధ్యాహ్నం వరకు వంటలు అవన్నీ అయిపోయాయి, తిన్నాము, అలా అలా బయటికి వెళ్ళాము. తర్వాత సాయంత్రం పూర్ణాహుతి దేవుడి దగ్గర చూసుకొని ఇంటికి వచ్చాము. ఈరోజుకి డే ఇంతే. సో ఈరోజుకి వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్ బాయ్. ఇంకో వీడియో వచ్చేలోపు మీరు ఈలోపు ఈ వీడియో చూసేసారు కాబట్టి మీకు కూడా నచ్చేసింది కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వైష్ణవి రెడీ కూర్చా. బాయ్ బాయ్.